జీరో ఎన్రోల్మెంట్ అని అన్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ. దాంట్లో మళ్ళీ 73 ఓపెన్ చేసినామన్నారు. నేను అడిగింది, గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6000 స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు కదా, రాగానే ఓపెన్ చేస్తామన్నారు కదా, అవి వాటి గురించి అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాస్తవం మాట్లాడాలని మంత్రి గారు ఇప్పుడే అన్నారు, వాస్తవం అందుకే అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో 6000 క్లోజ్ అయినాయి, మేము రాగానే ఓపెన్ చేస్తామన్నారు, అది మాత్రము ప్రభుత్వం క్లారిఫై చేయాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఒక 2-3 అంశాలు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఒకటి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారా లేదా అని అడిగాను ఒకటి అధ్యక్ష, దాన్ని క్లారిఫై చేయలేదు. బ్రేక్ఫాస్ట్ సంబంధించి స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే కొడంగల్లో పెట్టున్నారో అన్ని స్కూల్స్లలో కూడా పెట్టండి అని అడిగాను అధ్యక్ష. దాని గురించి కూడా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే చెప్తున్నారో అధ్యక్ష, దాంట్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిన తర్వాత గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా, లేదంటే కొత్తగా అడ్మిషన్స్ ఇస్తారా అనేది ఒకటి క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఒకవేళ కొత్తగా అడ్మిషన్స్ తీసుకుంటాము అని అనుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు మన ఊరు మనబడి కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చేస్తున్నారో వాటిని ఒకసారి చేసి వాళ్ళకి అప్పచెప్తే అమ్మ ఆదర్శ పాఠశాల వాళ్ళు కూడా మెయింటెనెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒకవేళ నిజంగా మన ఊరు మనబడిలో ఏమైనా లోపం ఉంటే దాన్ని రెక్టిఫై చేసి మార్పు చేసైనా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. బిల్స్ కొంత ఇచ్చినామన్నారు, మిగతా బిల్స్ కూడా ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పాలిటెక్నిక్ కాలేజ్ అధ్యక్ష, పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని ఒక కమిటీ వేస్తున్నారు అధ్యక్ష మినిస్టర్స్తో. ఒకటి మాత్రం చేస్తున్నారు అధ్యక్ష, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పాలిటెక్నిక్ కొడంగల్లో చేస్తున్నారు. గౌరవ మంత్రి వారు అందరూ వెళ్ళి దాన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నట్టున్నారు అధ్యక్ష. అట్లాగే మిగతా కాలేజీలు కూడా అప్గ్రేడ్ చేయాలని, ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీలో కూడా ముస్లిం మైనార్టీకి సంబంధించిన అమ్మాయిల కాలేజ్ ఉంది అధ్యక్ష, దాన్ని పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, దాన్ని కూడా డిగ్రీ మన ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే సర్వశిక్షణ అభియాన్ సంబంధించిన సిబ్బందికి సంబంధించి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలక్షన్ అయిపోగానే చేస్తామన్నారు, అది కూడా చేయాలి. తర్వాత వాళ్ళ శాలరీస్ 3 నెలలు వాళ్ళు ధర్నా చేసినందుకు ఆపేసిన శాలరీస్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేసి గవర్నర్ గారి దగ్గర ఉంది అధ్యక్ష, మరి దాన్ని క్లియర్ చేయించి, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్నేమో క్లియర్ చేయించండి అధ్యక్ష, 2 ఫైల్స్ అక్కడ ఉండే అధ్యక్ష. ఒక ఫైల్ ఏమో ఇమీడియట్గా క్లియర్ అయిపోయింది, వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేసారు అధ్యక్ష యూనివర్సిటీలకు, దానికి అభ్యంతరం లేదు. కానీ మరి రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఇమీడియట్గా ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా డ్వాక్రా మహిళలకి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చినామంటున్నారు అధ్యక్ష, 50 నుండి 75 చేసామంటున్నారు, కానీ అక్కడికి రీచ్ అవ్వలేదు అధ్యక్ష. ముందు ఇచ్చిన 50, అది కూడా ఇంకా కొంత అసలు బిల్సే రాలేవనేది చెప్తా ఉన్నారు. దయచేసి ఒక్కసారి డ్వాక్రా మహిళలు ఆశతో వాళ్ళు కష్టపడి కుట్టున్నారు, మళ్ళీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి పాతవన్నీ క్లియర్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా డిగ్రీలో ఇప్పటివరకు దోస్తు ద్వారా అడ్మిషన్స్ చేశాం అధ్యక్ష, దాన్ని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నారు, దయచేసి అది చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా కాలేజెస్లలో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ కొంత పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం అధ్యక్ష, కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. హై స్కూల్స్లో కూడా చాలా అవసరం అధ్యక్ష, ఇప్పుడున్న పరిస్థితులలో హై స్కూల్లో కూడా కౌన్సిలింగ్ అనేది పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పేరెంట్స్ మంచి చెడు ఏం చెప్పరు, వాళ్ళు కూడా ఎవరితో షేర్ చేసుకోరు, కాబట్టి అక్కడ కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ పెడితే బాగుంటుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా ముఖ్యంగా విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు అధ్యక్ష, దాన్ని పరిశీలించాలని కోరుతా ఉన్నాను. అదే కాకుండా 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే ₹1,00,000, ఎంఫిల్ పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామన్నారు అధ్యక్ష. తప్పకుండా ఆ దిశగా ఆలోచించి వీళ్ళు ఎంత తొందరలో ఇవ్వాలని ఆ రోజు ఉండి ఇదంతా రాసిన మా శ్రీధర్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళకి 42,000 శాలరీ పెంచుతామన్నారు అధ్యక్ష. అదేవిధంగా పార్ట్ టైం లెక్చరర్స్ కూడా 50,000 చేస్తామన్నారు, దయచేసి ఇవన్నీ కూడా పరిశీలించాలి. దీంతోపాటు పోలీసు ఉద్యోగులకు సంబంధించిన పిల్లల కోసం ఒక స్కూలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష, దాంట్లో హోంగార్డ్ సంబంధించిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చాకలైలమ్మ యూనివర్సిటీకి బయటేమో 500 కోట్లు అన్నారు అధ్యక్ష, కానీ 100 కోట్లు పెట్టారు, ఇక్కడ 500 కోట్లు ఖచ్చితంగా పెట్టాలని.
ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించిన స్ట్రెంత్ ఎట్లా పెరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటే చాలా ఎక్కువ స్ట్రెంత్ మన అమ్మాయిలది ఉంది అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఏదైతే ఉందో అధ్యక్ష, గురుకులాలు పెట్టినప్పుడు 50% గురుకులాలు అమ్మాయిల కోసం పెట్టారు అధ్యక్ష. అవి కాలేజీలు కానివ్వండి, పీజీ కాలేజ్ కానివ్వండి, లా కాలేజ్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, 50% అమ్మాయిల కోసమే పెట్టున్నారు అధ్యక్ష. కాబట్టి ఆ యూనివర్సిటీకి అమౌంట్ ఇమీడియట్గా అన్నట్టు 500 కోట్లు రిలీజ్ చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఇదే కాకుండా ఉస్మా యూనివర్సిటీలో చాలా హాస్టల్ బిల్డింగ్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష. చాలా వరకు అమ్మాయిలవి అబ్బాయిలవి అవన్నీ కూడా పూర్తి చేసి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదే కాకుండా JN2లో ఒక బిల్డింగ్ కంప్లీట్ అయింది అధ్యక్ష. 50 కోట్లు పెట్టి 9 నెలల నుండి దీని ఇనాగ్రేషన్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. దయచేసి చేయమని కోరుతా ఉన్నారు, ఎందుకంటే ఊరికే అట్లా వదిలేశారు. అదే కాకుండా యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా అధ్యక్ష హాస్టల్ బిల్డింగ్ కంప్లీట్ అయింది. ఎందుకంటే అక్కడ పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. తొందరగా వీటిని ఇనాగ్రేట్ చేసి పిల్లలకు అందించాలని కోరుతున్నా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఉస్మాన్ యూనివర్సిటీ నిజంగానే చరిత్ర ఎక్కడున్నా కూడా చరిత్రలో ఉండిపోతుంది అధ్యక్ష. ఉద్యమంలో అయినా ఎప్పుడైనా కూడా 100 సంవత్సరాల నుండి ఉంది కాబట్టి అధ్యక్ష. ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నాలు ర్యాలీలు చేయొద్దని నిషేధం విధించారు అధ్యక్ష. యూనివర్సిటీలో ప్రస్తుతం సంగతి చెప్తున్నాను. అప్పుడు ఏం చేశాను, అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న మా విద్యార్థులు ఎవరినైనా చెప్తారు ఎట్లా కోఆపరేట్ చేశామని. ఇప్పుడు ర్యాలీలు ధర్నాలు నిషేధించారు అధ్యక్ష. ఎప్పుడైనా కూడా యూనివర్సిటీలలో విద్యార్థులు వాళ్ళ పరిధిలోనే చేస్తారు అధ్యక్ష. మరి శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా ఏం చేయరు, వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష. కాబట్టి ఉక్కుపాదం మోపినారని మాట్లాడారు, ఉక్కుపాదం ఇప్పుడు మోపుతున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో ఇదేం మార్పు ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష.